ఎస్డిఎఫ్ అనేది అతి స్వల్పకాలిక వడ్డీ రేటు. మరి ఎస్డిఎఫ్ రేట్ అంటే ఏమిటి? ఆర్బీఐ అతి ఓవర్నైట్ కాల వ్యవధి డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు. మరి ప్రస్తుతం ఎంత ఉంది? 6/2/2026 నాడు జరిగిన ద్రవ్య విధానపు కమిటీలో 5% నిర్ణయించినారు. రెపో రేటు కంటే 0.25% తక్కువగానున్నది. దీన్నే ఎస్డిఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడండి, ఎస్డిఎఫ్ అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల మిగులు నిధులను ఓవర్నైట్ కాల వ్యవధికి ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసే సౌకర్యమును ఏమంటారు? ఎస్డిఎఫ్. వాణిజ్య బ్యాంకులు తమ మిగులు నిధులను ఓవర్నైట్ కాల వ్యవధికి ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసిన డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటునేమంటారు? ఎస్డిఎఫ్ రేటు. ఎస్డిఎఫ్ రేటు ఎవరికి చెల్లిస్తారు? ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లిస్తుంది. మరి ప్రస్తుతం ఎస్డిఎఫ్ ఎంత ఉన్నది? 5% కలదు. దేశంలో సాధారణ ధరల స్థాయి పెరుగుతుందనుకోండి, ఎస్డిఎఫ్ని పెంచుతారు. సాధారణ ధరల స్థాయి తగ్గుతున్నదనుకో, ఎస్డిఎఫ్ని తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఎస్డిఎఫ్ వల్ల ఏమవుతుంది? ఎస్డిఎఫ్ రేటును ఆర్బీఐ ఎస్డిఎఫ్ రేటును పెంచితే వాణిజ్య బ్యాంకులు పబ్లిక్కి రుణాలను మంజూరు చేయడానికి బదులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసుకుంటారు. ఫలితంగా మార్కెట్లో ద్రవ్య సప్లై పరిమాణము తగ్గే అవకాశము కలదు. ద్రవ్య సప్లై తగ్గిందనుకోండి, ధరలు తగ్గుతాయి. దీన్నే ఎస్డిఎఫ్ రేటు.